మాస్ మహారాజా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు. ఇప్పటికిప్పుడు రవితేజ కొత్త సినిమా ఏది రిలీజ్ కావడం లేదు. మరి ఎందుకు ట్రెండింగ్ లోకి వచ్చాడు అనేదే కదా మీ డౌట్. అయితే ఈ న్యూస్ చదివేయండి. చివరిగా ఈగల్ సినిమాతో పర్వాలేదనిపించిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు సినిమా గతేడాది దసరా కానుకగా ఆడియన్స్ ముందుకొచ్చింది. స్టూవర్ట్పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ తాజాగా ఓ అరుదైన ఘనతను మాత్రం సొంతం చేసుకుంది. సైన్ లాంగ్వేజ్ లో ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. భారతీయ సినీ చరిత్రలో సైన్ లాంగ్వేజ్ లో ఓటీటీలో విడుదలైన మొదటి సినిమాగా టైగర్ నాగేశ్వరరావు రికార్డులకెక్కింది. వినలేని మాట్లాడలేని వాళ్ళ కోసం సైన్ లాంగ్వేజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని ఆడియోని వినలేకపోవచ్చు, కానీ సినిమా కథ ఏంటి, డైలాగ్స్ ఏంటి అనేవి సైన్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి దూసుకొచ్చాడు మాస్ మహారాజా. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజులు హీరోయిన్ గా నటించగా రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు.